లలిత యాదవ్ గారు వాయిస్ కట్టుతుంది. ఎస్ పవన్ గారు, మీరు ఇదే ఈ బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఇది చెప్పిందానే పెట్టి పార్టీ గురించి అట్లా మాట్లాడతారా అని అన్నారు. లలిత యాదవ్ గారు దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. కేసు పెట్టిన తర్వాత ఆయన మీదే కేసు వచ్చిన తర్వాత ఎందుకు సైలెంట్ గా ఉంటుంది పార్టీ? సైలెంట్ గా ఎక్కడ లేమండి. అది రెండు జాతీయ పార్టీలు కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న విధానంలో భాగంగానే కేసు రావడం జరిగింది. కేసులు అనేటి కొత్త కాదు. 2001 నుంచి ఎన్ని ఎదుర్కోవాలో, ఎన్ని ఆటంకాలు ఎదుర్కోవాలో, ఎన్ని అడ్డుకోడలు దాటి వచ్చిండ్రో బాపు కేసీఆర్ గారికి బాగా తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు ఎందుకు చేయలేదు, రాస్తారోకాలు ఎందుకు చేయలేదు అంట. ధర్నాలు చేస్తే సిబిఐ ఆగిపోతుందా? ధర్నాలు చేస్తే పీసీ ఘోష్ కమిషన్ వెనుకపోతుందా? అయినా కూడా చేస్తున్నాం కదా. ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరగలేదని రోజు చెప్తున్నాం కదా. రోజు పేపర్ ప్రెజెంటేషన్ పెడుతున్నారు, రోజు ఏ విధంగా చెప్పాలో చెప్తున్నారు, బుక్స్ రిలీజ్ చేస్తున్నాము, స్విచ్ ఒక్కితే నీళ్ళు వచ్చే కాడికి పోయి వీడియోలు చేస్తున్నాం. ఇంకేం చేయమంటారు? ప్రజలు కదా, ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు తెలుసుకుంటున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మేము ఎక్కడనో ఏదో చేసి ఎవరికో ఏదో పంచలేదు కదా. అద్భుతమైన యాదాద్రి టెంపుల్ కట్టినాం, అక్కడ అక్షంతలు వంచలేదు. మేము కాళేశ్వరం కట్టినాం, అక్కడ నుంచి నీళ్ళు అందరికి పంపిణీ చేయలేదు. అంటే నీళ్లు ప్రతి ఇంటికి పంపలేదు బాటిళ్లల్లా, కానీ రైతుల పొలాలకైతే నీళ్లు ఇచ్చినాం. ఆ విధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టును కట్టి ఆ కట్టిన ప్రాజెక్టుకు అడ్వర్టైజ్మెంట్ చేయడంలో ఒకటి కవిత లేని బీఆర్ఎస్ తో ఎట్లా ముందుకెళ్తారు? కవిత ఒక అంతర్భాగం కదా 2006 నుంచి. నాకు తెలిసి రాష్ట్రపతి భవన్ లో తెలంగాణ జాగృతి అవార్డు ఆనాడు ఈటల రాజేందర్ అన్న గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో అంతర్భాగమే. కొన్ని రోజులు అనుకున్నారు ఈటల రాజేందర్ అన్న లేని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అనుకున్నారు. మళ్ళీ వెల్కమ్ చేస్తారా? లేదు, మళ్ళీ వెల్కమ్ చేస్తారా కవితను ఒకవేళ ఆమె ఈ విమర్శలు కనుక? అది బాపు కేసీఆర్ గారి నిర్ణయం అండి. అంటే కేసీఆర్ గారి గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఆయన ఒక డెసిషన్ తీసుకుంటే వెను తిరిగేది ఉండదని మీకు తెలుసు. కేసీఆర్ ఒకసారి పిలిచి మాట్లాడితే అసలు ఏంది అన్న ప్రాబ్లం గనక ఆ లెటర్ బయట పెట్టినప్పుడు పిలిచి మాట్లాడుంటే ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చిండేది కాదు అంటారు. ఆయన పిలిచి మాట్లాడలేదు, బెట్టు చేశారు. ఎందుకంటే ఆబ్వియస్లీ తండ్రి కదా, తండ్రి కాబట్టి అది పిలిచి మాట్లాడితే రెక్టిఫై అయ్యేదానికి, లేకపోతే కేటీఆర్ మొన్న రాఖీ కట్టించుకుంటే అయిపోయేది, ప్రాబ్లం రిజాల్వ్ అయ్యేది. ఇది ఇంకా దూరం చేస్తున్నారు అని అనేవాళ్ళకి మీరు ఇచ్చే జవాబు? అంటే నేనేమంటా అంటే ఇప్పుడు కవిత మీ వాయిస్ కట్ అవుతుంది, సారీ. నేను ఇంకో ప్రశ్న అడగాలనుకుంటా. ఎందుకంటే కవితకు సంబంధించిన ఇష్యూ ఒక బీఆర్ఎస్ కుటుంబంతో అదో కాదు. బీఆర్ఎస్ కుటుంబం అంటే వాళ్ళ ఇప్పుడు 60 లక్షల మంది సభ్యత్వం అని మీరు చెప్పుకుంటారు. కనీసం 30-40 లక్షల మంది అయినా డిపెండ్ అయి ఉన్నారు. సరే, 60 లక్షల మంది కాకుండా 30-40 లక్షల మంది అయితే మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ తో ఉన్నారు. వాళ్ళందరి ఇష్యూ కదా, వాళ్ళందరికి సంబంధించిన ఇష్యూ. ప్లీనరీ చాలా అద్భుతంగా నిర్వహించారు, సక్సెస్. మళ్ళీ కేసీఆర్ సీఎం అనే దగ్గర నుంచి వచ్చి ఇప్పుడు ఏప్రిల్ 25 నుంచి అన్ని మీకు వరుసగా ఎదురు దెబ్బలే. కాళేశ్వరము, ఫార్ములా ఈ రేసింగు, ఫోన్ ట్యాపింగు, రోజు నెగటివ్ వార్తలే తప్ప బీఆర్ఎస్ పాజిటివ్ వార్త అంటూ లేదు. లేని సిచ్యువేషన్కి వచ్చారు ఇవాళ కాళేశ్వరం సిబిఐ. సో ఇది గోటితో పోయేదాన్ని గొడ్డలాక తీసుకురాలేదా? ఎన్ని ఎదురు దెబ్బలు తింటే అంత రాటు తెలుతారు. ఎవరైనా కూడా ఎదురు దెబ్బలు తగిలితే కదా జీవితం విలువ, రేపు పార్టీ విలువ, రేపు భవిష్యత్తు విలువ అనేది తెలుస్తుంది. ఏ ఆటుపోట్లకైనా ఎదురొడ్డి నిలిచే శక్తి మా బాపు కేసీఆర్ గారికి ఉన్నది. ఆయన ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి ఏమి కాదు. ఇప్పటికీ కూడా 20 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అవుతున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ఉంటేనే బాగుండు, కేసీఆర్ ఉన్నప్పుడు మాకింత కరువు రాలే, ఏ విషయంలో కూడా జరగలేదు అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రతి సర్వేలో కూడా మళ్ళా సీఎం కేసీఆర్ గారే రావాలి అని చూద్దాం. పంచాయతీ ఎలక్షన్స్ లో చూద్దాం. మీరు అన్నది కరెక్టా కాదన్న తెలుస్తుంది కదా. ఒక ఎలక్షన్ తోటి ఒక దానితోటి కాదన్నా, ప్రతి దాంట్లో రేపు జరగబోయేది బీఆర్ఎస్ పార్టీ బాపు కేసీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు. యూరియా దగ్గర నుంచి, వరదల దగ్గర నుంచి, హైడ్రా దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి, నీళ్లు ఇవ్వడం పోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సిబిఐని తెప్పియడం, కమిషన్ వేయడము, కమిషన్ల కేసీఆర్ గారిని కూసుండబెట్టడం, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ
ఉంచాలో వాళ్ళకి బాగా తెలుసు. రేపు రాబోయే రోజులలో అయితే 2 జాతీయ పార్టీలకు కర్రు కాల్చి వాత పెడతారు తెలంగాణ ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ బొడిగె శోభ గారు. థ్యాంక్ యూ సో మచ్. బొడిగె శోభ గారు, లలితా యాదవ్ గారు, పావని గౌడ్ గారు, అదేవిధంగా కాల్వ సుజాత గారు. మొత్తానికి స్పందన చూడాలి. ఇంకా ఇప్పుడు ఇంతవరకు ఫ్యామిలీ ఇన్సైడర్, ఇప్పుడు అవుట్ సైడర్ అయిపోయారు కవిత. ఎట్లా ఎదుర్కొంటారు ఒకటి మాత్రం చెప్పగలను. సరే, రాజకీయ పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే కనుక రాజకీయ పార్టీలో ఉండొచ్చు, రాజకీయ పార్టీల నుంచి విభేదించిన వాళ్ళు ఉన్నారు. పక్క రాష్ట్రంలో షర్మిల కూడా ఇదే విభేదించారు. ఒకటి మనం కోరుకుందాం, ఫ్యామిలీ పరంగా వాళ్ళైతే కలిసి ఉండాలి. ఏ తండ్రికి బిడ్డకు ఆ విధంగా గ్యాప్ రాకూడదని అయితే ఒకటి నేను కోరుకుంటా. రాజకీయ పరంగా ఈ పార్టీ అధికారంలోకి రావాలి, ఈ పార్టీ బాగుండాలి, ఆ పార్టీ మన జర్నలిస్టులం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మనకు సమానమే. ఒక కాజ్ కోసం మనం జర్నలిస్టులను నిలుస్తాం తప్ప ఒక పార్టీ కోసం నిలవం. బట్ కుటుంబాలు అన్ని బాగుండాలని కోరుకుంటాం. సో చూడాలి, గ్యాప్ తండ్రి బిడ్డ మధ్య వచ్చిన గ్యాప్ కుటుంబ పరంగా అయినా అది తగ్గాలి. ఆ కుటుంబం ఆ కుటుంబం కాదు, ఏ కుటుంబం అయినా బాగుండాలని కోరుకుందాం. ఒకటి రేపు బంజారా హిల్స్ లో జాగృతి 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. చాలా మంది అంటారు ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తారని. నాకు తెలిసి సొంత పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? చెప్పలేం. సొంత పార్టీ చాలా రకరకాల తెలంగాణ బహుజన్ రాష్ట్ర సమితి ఇట్లా వినిపిస్తున్నాయి. కొద్ది రోజులు వెయిట్ చూడొచ్చు. పంచాయతీ ఎలక్షన్, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారని వినిపిస్తున్నాయి. కానీ ఐ డోంట్ థింక్, ఎందుకంటే లోకల్ బాడీ ఓటేసింది కదా, ఎమ్మెల్యే డైరెక్ట్ గా కాకుండా లోకల్ బాడీస్ ఓటేశారు కాబట్టి రిజైన్ సంబంధించి దాని గురించి మాట్లాడకపోవచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, నెక్స్ట్